హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి చాలా కాంట్రవర్షియల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ప్లస్ ప్రోమో కూడా విడుదలైంది. ప్రోమో అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో బీభత్సమైన వైరల్ అవుతా ఉంది. ఆ ప్రోమో వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ బిగ్ బాస్ కమ్యూనిటీలో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అదేంటి అని అంటే, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ 2 times రన్నర్ అప్ అఖిల్ సార్థక్ వర్సెస్ ద ఫేమస్ రివ్యూవర్, బిగ్ బాస్ రివ్యూవర్. సో ఆయనకు మధ్యన గొడవ అయితే నడుస్తూ ఉంది. అసలు ఆయన ఏమన్నాడు, అఖిల్ సార్థక్ ఎందుకు అంత ఫీల్ అవుతా ఉన్నాడు అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో ఉంటుంది. అయితే ఆ క్రింజ్ రివ్యూవర్ చెప్పిన మాట ఏంటో ఫస్ట్ విందాం, ఆ తర్వాత దీని గురించి డిబేట్ చేద్దాం. ప్లస్ దీని గురించి నా ఒపీనియన్ కూడా క్లియర్ కట్గా చెప్తా. సో అసలు ఎవరిది తప్పు, ఎందుకు అఖిల్ సార్థక్ అంత ఫీల్ అయినాడు, సో అఖిల్ సార్థకే అనవసరంగా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుని తనకు తాను ఓవర్గా ఊహించుకుంటున్నా, లేదంటే ఓవర్గా ఫీల్ అవుతుండా అనే దాని గురించి కూడా అగ్ని పరీక్ష అనే షో ఎలా ఉండబోతుంది, ఎలా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, అల్టిమేట్గా ఎంతమంది బిగ్ బాస్ సీజన్ అయినా హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ మనము అఖిల్ అండ్ ఆ క్రింజ్ రివ్యూవర్ యొక్క ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడు. ఫస్ట్ ఆ రివ్యూవర్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత నాకు యూట్యూబ్ లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చిందనమాట. దీని మీద మీరు రియాక్షన్స్ మాత్రం ఇవ్వండి. అగ్ని పరీక్ష షోకి జడ్జిలుగా అభిజిత్, నవదీప్, బిందు మాధవి గారు వచ్చారు కదా, అలా కాకుండా అభిజిత్, అఖిల్ అండ్ బిందు మాధవి గారు వచ్చి ఉండేది ఎలా ఉండేది అంటున్నారు. ఒకసారి మీ రియాక్షన్స్ ఇవ్వండి. సో అదనమాట ఆ రివ్యూవర్ మాట్లాడింది. యాక్చువల్గా ఆయన మాట్లాడిన దాంట్లో పెద్దగా తప్పేం లేదు, కానీ ఎందుకు ఎక్కడ హట్ అయింది అని అంటే, ఆ సర్కాస్టిక్గా లాఫ్ ఏదైతే చేశాడో, ఆయన సర్కాస్టిక్గా నవ్వి వ్యంగ్యంగా ఏదైతే ఆయన మాట్లాడాడో అక్కడ అఖిల్ సార్థక్కి మండిందనమాట. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన గురించి ఎవరైనా కొంచెం చులకనగా అంటే హేళనగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, అది హ్యూమన్ నేచర్. సో అట్లానే అఖిల్ సార్థక్ కూడా కోపం వచ్చింది. సో కాబట్టి ఆ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, అది ఒక ఎవరో వాళ్ళ సబ్స్క్రైబర్ చేసిన కామెంట్. ఓకే, ఆ కామెంట్కి నార్మల్గా రిప్లై ఇస్తే అయిపోతుండే, కానీ ఆ రిప్లై ఇవ్వకుండా ఆ కామెంట్ ఏంటి, ఒకవేళ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అభిజిత్ అండ్ అఖిల్ అండ్ బిందు మాధవి కనుక జడ్జెస్గా వచ్చుంటే ఎలా ఉండేది అని అన్నాడు. సో దాంట్లో తప్పేం లేదు, కానీ ఆ నవ్వే ఏదైతే ఉందో అది ఒక మనిషి యొక్క డిగ్రేడ్ చేసే విధంగా ఉంది కాబట్టి, అంటే హేళన చేసే విధంగా ఉంది, ప్లస్ ఆయనను ఏదో చులకనగా చూసినట్టుగా ఉంది కాబట్టి ఆయన ఫీల్ అయ్యాడు. సో రివ్యూవర్ ఎవరైతే ఉన్నారో, ఆ క్రింజ్ రివ్యూవర్ అని ఎవరినైతే చెప్తా ఉన్నారో, ఆ రివ్యూవర్ ఇప్పుడు ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది అండ్ మనీ వచ్చింది, అన్ని విధాలా బాగున్నాడు కాబట్టి చులకన చేసి మాట్లాడే ఆ విధానం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో నెక్స్ట్ పోతే, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అని అంటే, 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు లెవెల్ 3 వరకు. సో లెవెల్ 4లో వీళ్ళు ఏం చేశారంటే 3 జడ్జెస్, నవదీప్ సీజన్ 1 నుంచి నవదీప్, సీజన్ 4 నుంచి అభిజిత్ అండ్ నాన్ స్టాప్ నుంచి ద లేడీ టైగర్ బిందు మాధవ్, వీళ్ళు ముగ్గురు కూడా జడ్జెస్గా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారని అంటే, వచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాట్లాడము, ఒక టాపిక్ ఇస్తారనమాట. ఏదో సపోజ్ లవ్ అండ్ మ్యారేజ్, దీనిపైన మీరు డిబేట్ చేయండి, ఇది బెటరా అది బెటరా అనేది, ఇట్లా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, ఇట్లా కొన్ని విధాలుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. లేదంటే ఫ్యామిలీ లైఫ్ని బాగా లీడ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అండ్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా బతకాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాని గురించి ఇట్లా కొన్ని విషయాలు అడుగుతారు అనమాట. అడిగి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ తీసుకొని వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. అయితే 40 మెంబర్స్ నుంచి ఆల్మోస్ట్ 25 మందిని ఎలిమినేట్ చేశారు. ఆల్రెడీ 25 మంది ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు న్యూస్ యాంకర్ మల్లేశ్వరి అని ఒక ఆవిడ, ప్లస్ దమ్ము శ్రీజ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, నెక్స్ట్ పోతే అంకితా నాయుడు అనే ట్రాన్స్జెండరు, ప్లస్ ఇంకా కొంతమంది మహమ్మద్ సమీర్ అని, ప్లస్ డైమండ్ పవరా సంథింగ్ పవర్ హర్షానో, ఆయన ఒక డబ్బులు ఇసిరేసి బీభత్సంగా వైరల్ అయ్యిండు. సో కేసుల పాలు కూడా అయ్యిండు ఆయన. సో వీళ్ళు చాలామంది అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఖమ్మం కోటేష్ అని, లేదంటే మినిమం డిగ్రీ క్యాండిడేట్ ఆయన ఒకరు, చాలామంది ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. ఈ చెత్త అంతా ఏదైతుందో ఆ చెత్తను మొత్తం ఏర్పారేశారు అభిజిత్ అండ్ ఆ టీము, బిందు మాధవి టీము. సో మిగిలిన వాళ్ళు 15 మెంబర్స్, ఈ 15 మెంబర్స్ని ఏం చేస్తారంటే 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు.
ఇప్పుడు 15 మంది అంటే 3 జడ్జిలు, అంటే జడ్జికి 5 ఇట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళకే టాస్కులు పెడతారు. పెట్టిన తర్వాత ఫైనల్గా ప్రతి జడ్జి వాళ్ళ టీంలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసిన పర్సన్ డైరెక్ట్గా సీజన్ 9లోకి వెళ్తాడు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే 12 మంది, 3 ఒక్కో జడ్జి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తే మిగతా మంది ఎంత ఉంటారు, 12 మంది ఉంటారు కదా. ఈ 12 మందికి ఓటింగ్ పెడతారు, ఆడియన్స్ ఓటింగ్ పెడతారు. ఆడియన్స్ ఓటింగ్ పెట్టి 3 to 5 మెంబర్స్ని మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తారు. ఈ 3 to 5 మెంబర్స్ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో ఆ ఎక్కువ వచ్చిన వాళ్ళని సీజన్ 9లోకి కంటెస్టెంట్గా పంపిస్తారు కామనర్గా. సో ఇది బిగ్ బాస్కి సంబంధించిన అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాము. సో దీనికి హోస్ట్గా శ్రీముఖి ఉంటుంది. జస్ట్ నార్మల్గా షో ఎట్లయితే జరుగుతుందో అట్లనే జరుగుతుంది. ఇప్పుడు కిలాడి బాయ్స్ వర్సెస్ కిరాక్ గర్ల్స్ సంథింగ్ ఏదో ఉంది కదా ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ లాగానే సేమ్ జరుగుతుంది. ప్లస్ బీబీ ఉత్సవం అని ఎట్లా ప్రోగ్రామ్ ఉందో అట్లా సేమ్ ఒక ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రాంలో బిగ్ బాస్లో పెట్టే టాస్క్లే పెడతారు, వేరే టాస్క్లు ఏమి ఉండవు. ఆ టాస్క్లు పెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ప్లస్ సీరియస్గా ఫన్ అండ్ వేలో అన్ని విధాలుగా ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో మొత్తానికి ఇది కామనర్స్ను సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఒక కామనర్ కంటెస్టెంట్ బీభత్సంగా ఫైర్ అయ్యారంట అభిజిత్ అండ్ బిందు మాధవ్ వీళ్ళపైన. సో అభిజిత్ కూడా బీభత్సంగా ఫైర్ అయిపోయి ఆ అమ్మాయిని అంటే తన స్టైల్లో తను ఎలాగైతే డిబేట్ చేసాడో బిగ్ బాస్లో ఉన్నప్పుడు అదే రేంజ్లో బీభత్సమైన ఫైర్ చూపించాడంట. సో మొత్తానికైతే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ అయితే 22వ తారీఖు నుంచి జియో హాట్స్టార్లో మనకు టెలికాస్ట్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ ఉంటాయి, 10 to 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకో 2 ఎపిసోడ్స్ ఎక్స్ట్రా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నుంచి వాసంతి తన హస్బెండ్ పవన్ కళ్యాణ్ని ఆయనను కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ నాగదుర్గ ఫోక్ డాన్సర్ ఈవిడ కన్ఫర్మ్ అయిపోయింది. రీతు చౌదరి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇమ్మానియల్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకా కొంతమంది అయితే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అవుతా ఉన్నారు. అండ్ సెలబ్రిటీస్ నుంచి ఎవరెవరు కన్ఫర్మ్ అవుతున్నారు కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది సూన్ రివీల్ చేస్తాను మన ఛానల్లో. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. అండ్ క్రింజ్ రివ్యూస్ ఉండవు మన దాంట్లో, ఓన్లీ జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. టాపిక్ మీదనే మాట్లాడతాం కాబట్టి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇది వీడియో సెలెక్ట్ చేసేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.